రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. మహిళలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. మహిళలకు పదవులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఏడాదిన్నరగా ఒక్క పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. మహిళలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. మహిళలకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఒక్క పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలైనా కానీ ఇప్పటి వరకు మహిళలను గుర్తించట్లేదు. మహిళా కాంగ్రెస్ నేతలను గౌరవించడం లేదు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదు, పార్టీ పోస్టులు ఇవ్వట్లేదు. పలుమార్లు పిసిసి అధ్యక్షుడికి విన్నవించుకున్నా గానీ ఫలితం లేకపోయిందనేది కూడా మహిళా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఈ రోజు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళలను పట్టించుకోవట్లేదు. ఎన్నికల ముందు చాలా కష్టపడ్డాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు సముచిత స్థానం దక్కుతుంది అనుకున్నాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించట్లేదు. రాష్ట్ర స్థాయి పదవులున్నా, జిల్లా స్థాయిలో పదవులున్నా కానీ వారికి కనీసం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్ట్ లో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కనీసం పిసిసి అధ్యక్షుడిని కలుద్దామన్నా గానీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సునీతారావు కూడా ఆ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కూడా ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి పలుమార్లు మహిళలకు అవకాశం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలని కోరినా గానీ ప్రభుత్వ పదవుల్లో ఇంతవరకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. చులకనగా ఇస్తున్నారు మహిళలను పట్టించుకోవట్లేదు. మహిళలకు ప్రభుత్వ పదవుల్లో నామినేటెడ్ పోస్ట్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మహిళలు ఎన్నికల ముందు అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేశాము, ఉద్యమించాము. చాలా మందికి కేసులు అయినాయి, మహిళా కాంగ్రెస్ నేతల పైన కేసులు కూడా అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాత్రమే బాగుపడ్డారు తప్ప ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. చాలా సందర్భాల్లో పిసిసి అధ్యక్షుడిని, సీఎం కలిసే ప్రయత్నం చేశాం కానీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక చేసేది ఏమి లేక ఈ యొక్క నిరసన చేస్తున్నాము, పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందటే నిరసన చేస్తున్నామనేది కూడా మహిళా కాంగ్రెస్ నేతలు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. అదేవిధంగా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చినా కానీ తమకు ప్రాధాన్యత ఎలా లేకుండా పోయింది. ఖచ్చితంగా ఇక మహిళా కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్ట్ లో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా నిరసన దిగి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గాంధీ భవన్ లో కనబడతా ఉంది. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ. ఈ రోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం. మా పరిస్థితి కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇల్వ లేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు మాకు పార్టీ నుంచి ₹1 హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము ₹10 ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మాముద్ర పెట్టిన బాచ్చాగాళ్ళు మమ్మల్ని ఇన్ఛార్జ్ లో వెళ్ళాలంటే ఒక్క రోజు ఒక్క డిస్ట్రిక్ట్ వెళ్ళాలి.
justice. We want justice.